బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి విరచితమైనటువంటి ఈ గ్రంథాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం నారద మహర్షి యొక్క చరిత్రని 15 రోజులుగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున ధృతరాష్ట్రుడు పంపించినటువంటి సంజయుడు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విరాట రాజ్యంలో ఉపప్లావ్య నగరంలో ఉండగా వచ్చాడు. అప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, అవి మనం విన్నాం. ఆ సంజయుడికి ధర్మరాజు ఏం జవాబు చెప్పాడో ఈరోజు 16వ భాగంలో కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు అన్నాడు, ఓ సంజయ, ఈ మాత్రం ధర్మం నాకేమన్నా తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నేను రాజ్యకాంక్షతో రక్త పిపాసుతో ఉన్నవాడిని అనుకుంటున్నావా? ఏమైనా యుద్ధం చేయక తప్పదు. ఎందుకని? క్షాత్రధర్మం అది. నా తమ్ముళ్ళ యొక్క ప్రతిజ్ఞలు కూడా నెరవేరవలసిందే. అవి నెరవేర్చుకోవాలంటే నేను యుద్ధం చేయక తప్పదు. నా తమ్ముళ్ళ యొక్క దుఃఖం, నా భార్య యొక్క దుఃఖం చూస్తున్నప్పుడు నా రక్తం ఉడికిపోతోంది. నా జీవితంలో దుర్యోధనాథులని నేను క్షమించను అంటూ సంజయుడి యొక్క రాయబారాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చాడు. చాలా కఠినంగా మాట్లాడాడు. ఇదంతా కూడా ఉద్యోగ పర్వంలో ఉంటుంది. అయితే ఇక్కడ ధర్మరాజు అబద్ధాలు ఆడాడని కొంతమంది అంటుంటారు. ఆయన అబద్ధం ఆడటం చేతనే తన గురువైనటువంటి ద్రోణుడు చచ్చిపోయాడని వాళ్ళ వాదన. ఎక్కడ? యుద్ధంలో కదా. అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు కదా చిన్నగా. అలాగే వాళ్ళ తాత అయినటువంటి భీష్ముడి దగ్గర కూడా వెళ్ళి, తాత నువ్వు ఎట్లా సస్తావు, నువ్వు ఎలా పడిపోతావు, ఆ రహస్యం చెప్పు అని కూడా అడిగాడు. చూడండి, తాతయ్యను పడగొట్టడం ధర్మమా? అదే మరి. నిజానికి ఇవన్నీ కూడా చిన్న చిన్న దోషాలు. కించిత్ దోషం కూడా లేని మానవ జీవితం ఎక్కడైనా ఉంటుందా? ధర్మరాజుకే కాస్త దోషం ఉంది అంటే ఇక మన విషయం ఏమిటి ఆలోచించుకోవాలి. వెంటనే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కావాలి. ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి పుణ్యం అనేది గాని, కేవలం పుణ్యము అని గాని, కేవలము శుద్ధమైనటువంటి జ్ఞానం అని గాని మానవులలో ఉండదు ఉండదు ఉండదు. ఈ పాప పుణ్యాల మధ్యనే, వాటి యొక్క మిశ్రమంలోనే మానవుడు తిరుగుతూ ఉంటాడు. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మనం అంటారు పెద్దవాళ్ళు. అంటే ఎప్పుడూ మెలకువగా ఉండు అని. ఈ పాప పుణ్యాలు వేధిస్తూ ఉంటాయి మానవుల్ని. అందుకని జాగ్రత్తగా ఉండు, తెలివిగా ఉండు, నిద్రమొద్దుగా ఉండద్దు అని ఆ మాటల తాత్పర్యం. ఎందుకంటే పొరపాటు జరిగిపోయిన తర్వాత మనం విచారించి లాభం లేదు. దాన్నే గత జల సేతు బంధనం అంటాం. నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి,
ఆనకట్ట కట్టావు, ప్రయోజనమేముంది? నీళ్లు వరద రాకముందు ఆనకట్ట కడితే నీళ్లు నిలబడతాయి డ్యాంలో. కాబట్టి స్వర్గమైన నరకమైన నువ్వు చేసుకున్నటువంటి కర్మల వల్ల ప్రాప్తించిన తర్వాత దానికి తగినటువంటి శిక్ష గాని దానికి తగినటువంటి భోగాలు గాని నీకు వచ్చిన తర్వాత తప్పు చేయకుండా ఉండవలసింది అనుకుంటే లాభం ఉంటుందా? ఇప్పుడు నువ్వు చేసావు పాపం, దానివల్ల కష్టం వచ్చింది. పాపం చేస్తే కష్టం వస్తుందని ముందే పెద్దవాళ్ళు చెప్పారు కదా మనకి. పాపం చేయకుండా ఉండాలి కదా. పాపం చేశావు, కష్టం వచ్చింది, రోగం వచ్చింది, అనుభవిస్తున్నావు. అప్పుడు అనుకుంటే లాభం లేదు కదా. ఏ తప్పు చేయకుండా ఉండే అవకాశం జీవితంలో మనకున్నది. వాస్తవానికి అవకాశం ఉంది. అయితే ఈ అవకాశం జీవితంలో ఈ శరీరంలో ఉన్నంత కాలమే కదా ఉండేది. శరీరంలో జీవుడు వెళ్ళిపోయినాడంటే అవకాశం ఉండదు. అందుకనే శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే భవిష్యత్ అంటే అర్థం ఏంటి? తన జీవుడికి ఉన్నటువంటి యథార్థమైన సుదీర్ఘమైనటువంటి భవిష్యత్ అని. కానీ ఈ శరీరమేమో అల్పం, 3 నాళ్లు ముచ్చటే, బుద్బుదం అంటాం, అంటే నీటి బుడగ లాంటిది. దీనితో పోలిస్తే కొన్ని వేల సంవత్సరాల స్థితి జీవుడికి ఉంటుంది. అంటే శరీరం లేనప్పుడు ఉంటుంది, కానీ పుణ్యం చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. ఆత్మరూపంలో సంచరిస్తుంటాడు, పుణ్యం చేసే అవకాశం లేదుగా. శరీరం ఉన్నవాడికే కదా. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఆత్మ ఒక్కటే ఉంటుంది. అలా ఏకాకిగా ఉండేటటువంటి జీవాత్మ ఏ పుణ్యం చేసుకుని తన దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతుంది? ఏ తపస్సు చేస్తుంది? అంటే అప్పుడు పుణ్యం చేసుకోవడానికి గాని జ్ఞానబోధన పొందడానికి గాని మన దగ్గరకు వచ్చి చెప్పేవాడు గాని ఎవ్వడూ ఉండడు. ఆ స్థితిలో జీవుడు క్రియాశూన్యుడైపోతాడు, క్రియారహితుడవుతాడు. కాబట్టి వ్యర్థుడైపోతాడు. మానవ శరీరంలో ఉన్నటువంటి స్థితిలో తనకు రాబోయే స్థితిని గురించి చింతించి ఇప్పుడే దానికి కావలసినటువంటి పుణ్యం ఎవడైతే సంపాదిస్తాడో, ఏదైతే పాప హేతు అవుతుందో దాన్ని విడిచిపెడతాడో అట్టివాడే వివేకి. అంతేగాని రాబోయే 10 ఏళ్లలోనో లేకపోతే 20 ఏళ్లలోనో నా భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని జాతకాలు చెప్పించుకునేవాడు వాడు వివేక్ కాడు. రాబోయే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో తన జాతకం ఎట్లా ఉంటుందని అడుగుతూ ఉంటారు చాలా మంది జాతకం చెప్పేవాళ్ళ దగ్గరికి. అంటే ఆశ. ఏ జ్యోతిష్కుడైనా ఇంకా 30 ఏళ్లు బాగా ఉంటుందని చెప్తాడేమోనని ఒక ఆశ. సరే, నారద మహర్షి త్రిలోక సంచారం చేస్తూ అనేక మందికి భక్తి, జ్ఞానము, వైరాగ్యం బోధించాడు. ఎందుకంటే ఆయన పరమ భాగవతోత్తముడు కాబట్టి. భాగవతోత్తముడు అంటే ఏంటి? భగవంతుడి యొక్క భక్తుడు, ముఖ్యంగా విష్ణు భక్తుడు. తనకంటూ స్వంత పని అంటూ లేదు. మహర్షులకు కూడా ఒక్కొక్క మాట ఏదైనా పొరపాటున కొన్ని భావాలు విస్మరణ కలిగితే, మర్చిపోతే, వైరాగ్యం వస్తే భగవంతుడి యొక్క విలాసాన్ని, చిద్విలాసాన్ని గురించి వాళ్లకు చెబుతూ వాళ్లను ప్రశాంత చిత్తులను చేశాడు నారద మహర్షి. ఇంతకుముందు చెప్పుకున్నాం, వ్యాసుడంతటి వాడిని భాగవతం రాయడానికి ప్రోత్సహించాడు. వాల్మీకి అంతటి వాడిని రామాయణం రాయడానికి ప్రోత్సహించాడు. పూర్వం
అకంపనుడు అనేటువంటి వాడు మృత్యువును గురించి దుఃఖపడుతూ ఉన్నట్టు. అప్పుడు మృత్యు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, అది కేవలం నీ భావంలోనే ఉంది అతనికి అర్థమయ్యేటట్టుగా బోధించాడు నారదుడు. మహాత్ముడైనటువంటి సంజయుడు కూడా షోడశ మహారాజుల యొక్క చరిత్రని, తత్వజ్ఞానాన్ని కూడా చెప్పాడు. ఆ తర్వాత మనం ఆలోచిస్తే ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశిపుడు ఒక రాక్షసరాజు, దితి యొక్క పుత్రుడు, అసామాన్యుడు, మహాపండితుడు, బ్రహ్మచేత వరాలు పొందినటువంటి వాడు. ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. అంతేకాదు సమస్త లోకాలని ఒక ఘడియలో జయించినటువంటి వాడు. తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో సంహరించాడు. వాళ్ళ తల్లి పేరు దితి. ఆమె దుఃఖపడుతూ ఉంటే ఆమెకు తత్వబోధ చేశాడు హిరణ్యకశిపుడు. అంటే జీవాత్మకి సుఖదుఖాలేంటి, పుణ్యమేంటి, పాపమేంటి, చావేంటి, జన్మేంటి, ఈ విషయాలన్నింటిని గురించి తల్లికి మరదలకి ఇద్దరికీ బోధ చేశాడు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ